సో చెప్పారు 10 ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నామని చెప్పేసి. సో ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్ అసలుకి ఇది ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు ఇక్కడ వరకు? యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ అంటే మోర్ దాన్ ఒక 2500 to 3000 ప్రోగ్రామ్స్ వరకే చేశానండి. సో అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో కలుపుకుంటే ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి. ఇలాగా ఈ కూచిపూడి కళలో ఉండడము, ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని అందరికీ నేర్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు పెరిందేవి నాట్యాలయం ఒక యాన్యువల్ డే చేశామండి ఇక్కడ. సో ఇక్కడ 130 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు విత్ డిఫరెంట్ ఫెస్టివల్ థీమ్ అనమాట. ఇండియన్ ఫెస్టివల్ థీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ పిల్లలు ఉగాది, సంక్రాంతి ఇలాగా అన్ని శివరాత్రి వరకు అన్ని ఫెస్టివల్స్ పర్ఫామ్ చేశారు. ఇవాళ చీఫ్ గెస్ట్ గారు మన ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ రావు గారు వచ్చారు. కథక్ డాన్సర్ అంజుబాబు గారు సార్ వచ్చారు. అండ్ వేదాంతం రాధేశ్యామ్ గారు కూచిపూడి విలేజ్ నుంచి వచ్చారండి. అండ్ మా గురువు గారు జ్వాలాముఖి గారు వచ్చారు. గర్చన శ్రీనివాసులు గారు వచ్చారు, సీనియర్ మోస్ట్ సినిమా యాక్టర్ అతను. అండ్ దుర్గా గారు వచ్చారు, ఈవిడ సావిత్రి గారి అబ్బాయి సీరియల్లో యాక్ట్రెస్. సో అండ్ మయూరి ఆర్ట్స్ రాధా గారు రాలేకపోయినా కూడా వాళ్ళ సపోర్ట్ దత్తు గారిని, వాళ్ళ అబ్బాయి దత్తు గారిని ఇక్కడ పంపించి చాలా సపోర్ట్. ఎంతమంది గురువులు, ఎంతమంది స్టూడెంట్స్ కి సన్మానం, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఇవాళ వచ్చేసి ఒక 10 మంది గెస్ట్లకి సన్మానం చేశామండి. అండ్ అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మేడం, సో మనం చూస్తాం పెద్ద ఎత్తున ఈవెంట్. మేమైతే 6 o'clock నుంచి ఉన్నాం, కానీ చూస్తుంటే 4 గంటల నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న ప్రోగ్రామ్? 5 o'clock స్టార్ట్ అయింది. 5 o'clock అంటే 5 o'clock నుంచి నిలవదాకా 6 గంటల వరకు జరిగింది. సో ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఎనర్జీ? ఇంకా స్టూడెంట్స్, ఇంకా వాళ్ళ క్రియేషన్స్ ఎక్కడి నుంచి? అంటే ఫస్ట్ థింగ్ అంటే మన రూట్స్ బాగుంటే చెట్టు బాగా పెరుగుతుంది అంటారు. సో ఫస్ట్ క్రెడిట్ అంతా మా అమ్మ నాన్నగారు ఇస్తాను. దాని తర్వాత మా గురువు గారు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్పించాలి అనేది సపోర్ట్ చేసింది. ఆవిడకి నా ధన్యవాదాలు తెలుపుతాను. అండ్ తర్వాత ఒక అమ్మాయికి పెళ్ళయిన తర్వాత లైఫ్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పెళ్ళయిన తర్వాత కూడా నా హస్బెండ్ కానీ మా అత్త మామలు కానీ చాలా సపోర్టివ్ ఉన్నారు. దానివల్లే వాళ్ళంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చోగలిగాను. ఈరోజు మీరు చేసిన ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, ఇంతమంది పెద్దలు వచ్చి ఆశీర్వాదించారు. హౌ డు ఫీల్ అబౌట్ దిస్? చాలా హ్యాపీగా ఉందండి. అందరూ కూడా చీఫ్ గెస్ట్లు కానీ, స్పెషల్ ఇన్వైటీస్ కానీ అందరూ కూడా చాలా బ్లెస్ చేశారు. అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని. స్టూడెంట్స్ పేరెంట్స్ కోసం ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళంతా సపోర్ట్. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులండి అంటే నాకు దొరికిన ఆనిముత్యాలని నేను చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా మీరు ఇలా నేర్పిస్తున్నారు, మేము మీ చేతిలో పెట్టాము అంతే, తర్వాత మీ ఇష్టం, మీరు మా అమ్మాయిని ఎలా తీర్చిదిద్దుతారో అది మీ చేతుల్లో ఉంది అని చెప్పి నా మీద వదిలేశారు. సో నీకు రావాల్సి ఉంటుంది. అలా కూడా నాకు సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండింది. సో ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా స్టూడెంట్స్ ఇచ్చి సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చాలా మటుకు ఏంటంటే కొన్నేళ్ళ క్రితం చూసాం, చాలా కెరీర్ ఓరియంటెడ్గా ఉండేవాళ్ళు. ఇంకా స్పోర్ట్స్, డాన్స్, ఆర్ట్స్ గురించి కూడా ఎందుకు ఇదంతా టైం వేస్ట్, ఖర్చు కానీ టైం వేస్ట్ అనేవాళ్ళు. సో ఇప్పుడు జనరేషన్కి వచ్చి చేంజ్ అయింది, జెన్జెడ్ అంటున్నారు. సో జెడ్ జనరేషన్స్కి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? యాక్చువల్లీ నాకు తెలిసి ఇప్పుడు పిల్లలందరూ చాలా మోడర్నైజ్ అయిపోయారు అని అంటున్నారు బయట సొసైటీ వాళ్ళు. కానీ నాకు అనిపించేది అయితే పిల్లలు మోడర్నైజ్ అవుతున్నారనే దాంతో నేనేమో పేరెంట్స్ ఎక్కువ మన కల్చర్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళని ఇలాంటి క్లాసెస్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందండి. అండ్ ఇలాంటి కళలు అందరూ ఎక్కడ ఎవరు దగ్గరలో ఎలాంటి గురువు ఉన్నా సరే వదులుకోకుండా ఇలాంటి కళలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం. నా పేరు దివిజ. ఓకే ఓకే. ఓకే, ఎన్ని పాటల మీద పర్ఫామ్ చేశారు? ఏ పాట? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటికి? లేదా కూచిపూడి భరతి అంటే ఏమేమి నేర్చుకున్నారు గురుగారి దగ్గర? ఓకే, ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ సాధించారు మీరు? ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఓకే, ఏ క్లాస్ వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీరు లెజెండరీ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? ఎస్, గట్టి చెప్పండి. వెరీ నైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా గురుగారి గురించి చెప్పండి, ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది?
మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. సూపర్, సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ పాప గారు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసి లెజెండరీ చేతులకు అవార్డు తీసుకున్నారు. యాజ్ ఎ ఫాదర్ మీకు ఎలా అనిపించింది? వీరంజలి గారు చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు 200 మెంబర్స్ దాకా నేర్పిస్తుంది. పాప కూడా 6 years నేర్చుకుంటుంది. ఎస్ ప్లస్ మేము వచ్చేసి ఇక్కడ ఈసీఎల్ ఆధారం నుంచి ఓకే, చాలా బాగుంటుంది. ఎస్ ఎంకరేజ్మెంట్ చాలా చేస్తుంది మేడం. ఎస్ మేడం, ప్రతి దాంట్లో ఎస్ మేడం, మా పాప 6 years నుండి నేర్చుకుంటుంది. Yes. ఆమె చాలా ఓపికస్తురాలు. మేడం అప్పట్లో మీ చిన్నప్పుడు మీ కళ ఏముండే మేడం అప్పట్లో? నా చిన్న ఉన్నప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా. ఎస్ మేడం, ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హోలీమేర్ కాలేజ్. ఓకే, నా కళ ఏంటంటే ఒక డాన్సర్. అప్పుడు మేము చదువుకునేటప్పుడు మాకు డాన్స్ తెలియదు, ఎస్ అందుకే ఒక డాన్సర్ కావాలని మా పాపకి నేర్పిస్తున్నాను. మేడం పాప గారు డాన్సర్తో పాటు ఒక ఐఏఎస్ కూడా అయ్యే లక్షణం ఉంది. ఐఏఎస్ కూడా ఇంట్రెస్ట్